सहिता हृदय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण सीता मन बसिया सूक्ष्म विकट रूप भीम रूप तुम्हारे रामचंद्र के साधु संवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हरषि भरत हित पाई सहस्र वदन तुम्हारो यश गावे अस कहि नारद शारद सहित हरीश यम कुबेर दिक्पाल विराजे कहि तुम्हारो मंत्र की सुनमाना लंकेश्वर भय सब जाना युग लील्यो ताहि मद फल जान ब्रह्मपुत्रिका में दुर्ग काजा जगत जयते सुगमानुग्रह तुम्हारे थे राम द्वारे तुम रखवारे हो तन आज्ञा बिन पैसारे सब सुख है तुम्हारी भूत पिशाच निकट और देवता दिक्कत और मनोरथ जो रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसराई साकी गौरीशा तुलसीदास सदा हृदय के जय नाथ हृदय महाडेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूपा राम लखन सीता सहित हृदय बसहुसुत राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के सागर నెక్స్ట్ లైన్ మీరు అతులిత బలదామ మహావీర విక్రమ బజరంగి కంచన గదా విరాజై శంకర సువన కేసరి నందన విద్యావాన చరిత్ర సునివేకో రసియా సూక్ష్మ రూప ధరిసి యహి దికావా लाय सजीवन लखन जियाए रघुपति कीन्ही बहुत बड़ाई प्रिय भरत ही समभाई यम कुबेर दिगपाल जहाते तुम उपकार सुग्रीव ही किन्हा तुम्हारो युग सहस्र योजन परभानु प्रभु मुद्रिका मेली जगत के तेजे सुगम अनुग्रह तुम्हारे तेजे राम दुआरे तुम्हारा कवारे होतन आज्ञा बिनु पैसारे सब सुकल है तुम्हारी शरणा तुम रक्षा च निकट सही आवे महावीर जब नाम सुनावे नासै रोगा हरै सब पीरा निरंतर हनुमत राजा और मनोरथ जो कोई लावे साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता जानकी माता मान चालीसा सब पीरा शतबार पाठ कर कोई राम लक्ष्मण जानकी जय श्री राम बोलो जय श्री राम 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 राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम जोर से बोलो जय श्री राम जय श्री राम जय श्री राम అందరికీ ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలి. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన హిందూ బంధువులందరికీ
ఆ శుభాకాంక్షలు. 500 ఏళ్ళు పోరాడినాం. ఎప్పుడైతే బాబరు అనే ఒక దురాక్రమణదారుడు, విదేశీ దురాక్రమణదారుడు మన దేశం మీద దండయాత్ర చేసి అయోధ్యలో ఆయన సేనాని చేత అక్కడ ఉన్న భవ్యమైన రామమందిరాన్ని, విక్రమాదిత్యుడు 1000 సంవత్సరాల క్రితం కట్టిన రామమందిరాన్ని నేలగూల్చి అక్కడ బాబ్రీ మసీద్ కన్వర్ట్ చేసిండ్రు. ఆ రోజు నుంచి ఏ రోజు కూడా విడవకుండా హిందువులు దానికోసం పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటివరకు 1,75,000 మంది హిందువులు ప్రాణత్యాగం చేశారు దాన్ని తిరిగి పంచుకోవడానికి. ఇట్లా మనం కూడా 500 సంవత్సరాల పోరాటంలో 500 సంవత్సరాల పోరాటం తర్వాత ఈరోజు మన కళ నెరవేరింది. మన వాళ్ళు ఇన్ని 500 సంవత్సరాలు ఎవరైతే త్యాగాలు చేశారో, జీవితాలు ప్రాణాలు త్యాగాలు చేశారో వాళ్ళది మన కృషి త్యాగం సఫలీకృతమైంది. సో ఈ సందర్భంగా మనం అందరం దీన్ని పండుగగా జరుపుకోవాలనుకుంటున్నాము. ఇది మనకు అయోధ్యలో రామమందిరం అంటే ఇది ఒక కట్టడం మాత్రమే కాదు, ఇది మన భారతీయ ఆత్మ, మన హిందువుల ప్రతీక, మన భారతదేశానికి ప్రతీక. భారతదేశంలో ఉన్న కొందరు అనుకుంటున్నట్టు భారతదేశంలో ఉన్న వాళ్ళు హిందువులు కాని వాళ్ళు మేము ఈ దేశస్తులం కాము అని, కానీ వాళ్ళు కూడా ఈ దేశస్తులే, వాళ్ళు కూడా రాముని వారసులే. సో ఆ విషయాన్ని అందరూ గుర్తించి 140 కోట్ల భారతీయులు ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి నేను అందరికీ మనవి చేస్తున్నాను.
జపమేమి చేసెనో జనక మహారాజు కళ్యాణ రాముని అన్న ఒక్క నిమిషం
అందరికి సూచనమ్మా అందరు దయచేసి కూర్చోవాలమ్మా ప్లీజ్ వచ్చేయండమ్మా ప్లీజ్ వేదిక దగ్గర ఎవరు ఉండదు ప్లీజ్ శ్రీరామ్ ఒక్కసారి ఒక్క నామం సంకల్పం రామ 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 రామచంద్ర భగవానికి. కార్యక్రమము ఇప్పుడు స్వామివారికి
తులసి అష్టోత్తర పూజ మనందరినీ గొప్ప వ్యక్తి శ్రీ బల్లమడి రామప్రసాద్ శర్మ గారు, అలాగే వారి యొక్క వాయిస్ మరి సామూహిక హనుమాన్ చాలీస కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి మనందరి పక్షాన స్వాగతం. ఒకసారి కరతాళధ్వనులతో గట్టిగా అందరండి. అలాగే మన శ్రీమతి దావ వసంత సురేష్ గారు మరి జెడ్పీ చైర్మన్ గారు కూడా విచ్చేశారు. వారిపల అన్న దర్శనం చేయించి తీసుకొచ్చి ఇక్కడ నారికలను మరొక రాముడి మీద మాట్లాడి ఇంత చక్కటి కళాకారునికి మన జగిత్యాల శాసనసభ్యులు గౌరవ శ్రీ మరి శేషవస్త్రంతో స్వామివారి శేషవస్త్రంతో సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమాల్లో మరి మార్గదర్శనం చేసినటువంటి చక్కటి కళాకారులు ఎన్నో కథలతో మరి తమ శుభాకాంక్షలు తెలియజేయండి కళాకారునికి. మనందరి అదృష్టం ఇంతటి చక్కటి కళాకారులు ఇక్కడ జగిత్యాల గడ్డ మీద ఉండడం. మరి రేవతకు వచ్చి దావ వసంత గారికి మరి కండువతో మరి స్వామికి మరి చక్కగా తమలపాకులతో అర్చన కార్యక్రమం నమ్మి చిన్ని స్వామి గారు జరిపిస్తున్నారు. మరొక పక్క లైవ్ చూస్తున్నాం, చక్కటి గానాన్ని వింటున్నాం. మన మనకు చక్కటి పరిపాలన అందిస్తున్నటువంటి ప్రజానాయకులు సన్మానించుకునేటువంటి అవకాశం కూడా దక్కింది. రాముల వారి ఆశీస్సులు మరి వారికి ఎప్పుడు అందించాలని
చక్కటి ధైర్యంతో ముందుకెళ్తున్నాడు. మరి మన కూడా ఈ ఎలక్షన్ కాదు ఇంకా తక్కువ కూడా మాకు అలా అందించాలి. ఇంకా పాల్గొన్న వారు ఉంటే మాకు తెలియదు, దయచేసి దగ్గరికి రావాల్సిందిగా కోరు. మరి మన బాబు గారి వాయిస్ ఉంటుంది. ఉంది అయోధ్య నగరంలో కార్యక్రమం అదే వస్తుంది వినాలి కదా శిలాపురనాయికాం రాఘవానాం అలంకారం వైదేహీనాం అలంక్రియాం రఘూనాం కులదీపంచ మీనం కులదీపికం సూర్యవంశతమధుభూతం దేవ దుందుగులు పోతున్న సీతారామ స్వామి చేసిన నీ చరితం మాతాదర్శం అని జగతికి నేనే తెలుపునయా నీ మాటే మా బతుకు బాటని నీవెంటేనే నడుచుటయా నీవెంటేనే నడుచుటయా నీవెంటేనే నడుచుటయా నీ చరితం మాతాదర్శం అని జగతికి ఏది గుర్తుండాలి? ఒక